రంజన్ని అదరగొట్టి బెదరగొట్టేశావు. అదే పేపర్లో ప్రచురించారు. ఏదో ఒకరోజు నా రంజని తప్పకుండా దగ్గరవుతుందనే నమ్మకం ఉండేది. కానీ ఈరోజు ఆ ఆశ అడియాసైపోయేలా ఉంది. ముందు వెనుక ఆలోచించకుండా తొందరపడి మాటిచ్చాను. ఇప్పుడేం చేయాలి? ఆ అబ్బాయి మనసు మార్చడానికేగా అలా చెప్పావు. ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని అతను బలవంత పెడితే నోటేమీ రాయలేదు కదా, నోటి మాటే కదా నీటి మూట. అది కాదు డాక్టర్. లుక్ హియర్ ఎంఆర్బి, నాకు ఓ విషయం తెలియాలి. నీకే తెలియకుండా నువ్వు ఆ కుర్రాన్ని ప్రేమిస్తున్నావా? ఇదే ప్రశ్న నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. నాకు సమాధానం తెలిస్తే కదా డాక్టర్కి చెప్పడానికి. మౌనం పాటిస్తే సమ్మతం అని అర్థం. ఏడిస్తే ఐఎమ్ సారీ ఎంఆర్బి. ఆ కుర్రాడు ఇక్కడ ఉండడం నీకు ఇబ్బందిగా ఉంటే పంపించేయి. మొండికేస్తే కొట్టు, డబ్బుతో కొట్టు, 1000 2000 మొహన కొట్టు. ఎందుకైనా మంచిది 500తో మొదలుపెట్టు. ఎంఆర్బి, అనాథాశ్రమానికి బాలమురళి గారు కచేరీ పెడుతున్నావు, నోబెల్ కాజ్. ఓ 10 టికెట్లు తీసుకో, ఒకటి ఫ్రీగా ఇస్తాను. ఏంటలా చూస్తున్నారు? దేవుడంటే నమ్మకం లేని నా నుదుట విభూతి రేఖలేంటానే? నేను మారిపోయాను కదా. ఐఎమ్ సారీ, మీరు మార్చారు. ఈరోజు కార్తీక పౌర్ణమి, అందుకే గుడికెళ్ళాను. నిదానం, భక్తి, అహింస, ఇక నుండి ఈ 3 నాకు తెలిసిన మార్గాలు. నా లక్ష్యాలన్నీ మారిపోయాయి. ఇక నా జీవితం గురించి ఎన్నో కొత్త ఆశలు. ఇకపై ఎప్పుడు నా జీవితానికి మార్గదర్శి మీరే. ఏంటి ఈ పెట్టె? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇంత డబ్బు ఎవరికి? డాక్టర్ సూరి, ఎంఆర్బియా? ఎంత ఇచ్చావు? 1000 2000? ఇనపెట్టి తాళం ఇచ్చేసావా? కంగ్రాచులేషన్స్. రాగం, తాళం, ఈ రెండింటి సంగమం కోసం ఇతని ఆరాటం. ఈ ఆరాటం నెరవేరాలి కదా. ఎవరు మీరు? భైరవి ఇల్లు ఇదేనా? అవును, మీరెవరు? చెప్పండి సార్, ఎవరు మీరు? ఆవిడికి నేను భర్తని. ఏమన్నావు? భైరవికి భర్తవా? అవును. నో నో, ఆవిడ కూతురికి నేనే తండ్రిని. లేదు, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నేను నిరూపించలేను. ఆవిడ నన్ను కాదనలేదు. రండి వెళ్ళి మాట్లాడదాం. మాట్లాడాల్సింది నాతో, ఆవిడతో కాదు. కూర్చో కూర్చో. ప్రసన్న, ప్రసన్న.
ఏమిటి బయట నుంచునా? ఏం లేదు, పానకంలో పుడక. ఎవరు? ఎవరో ముష్టివాడు. నన్ను ఎందుకని ఇక్కడికి తీసుకొచ్చావు? మనం మాట్లాడేది ఎవరు వినకూడదనే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? భైరవి నేను ప్రేమించుకున్నాం. దాని ఫలితమే రంజని పుట్టింది. ఆపరా నీ ప్రేలాపన. ఇన్నేళ్లు గడిచాక ఇప్పుడెందుకు వచ్చావు? పాత జ్ఞాపకాలు గుర్తు చేద్దామని వచ్చావా, లేక ఆవిడ ఆస్తి పరపతి చూసి డబ్బులు గుంజుదామని వచ్చావా? రెండూ జరగని పనులు. చంపేస్తాను రా నిన్ను. చేసిన పాపానికి క్షమించమని అడగడానికి వచ్చాను. ఏంటి నీకు జ్ఞానోదయమా? కొద్ది రోజుల్లో నేను చావబోతున్నాను. అందుకే. భగవంతుడే నీతో వచ్చి చెప్పాడా? కాదు, డాక్టర్ చెప్పారు. నాకు బ్లడ్ క్యాన్సర్. నో, ఆవిడ్ని కలవడానికి నేను ఎప్పటికీ సమ్మతించను. అసలు మా ఇద్దరి మధ్య నువ్వెవరు తమ్ముడు? నేను మాత్రం నీ తమ్ముడిని కాను. నీ స్థానాన్ని దక్కించుకోబోయేవాణ్ణి, జీవితాన్నిచ్చే భర్తని. త్వరలోనే పెళ్లి జరగబోతోంది. ఈ పెళ్లికి భైరవి ఒప్పుకుందా? వై నాట్? పెళ్లి పత్రిక చూపెట్టమంటావా ఆధారం కింద? కానీ నువ్వే వాడివని చెప్పడానికి నీ దగ్గర ఆధారమే ఉంది. ఈ రోజు భైరవి పుట్టినరోజు. పుట్టినరోజా? ఆవిడ్ని అడిగి చూడు, అప్పుడు తెలుస్తుంది నిజమేంటో. ఆల్ రైట్. కానీ సంతోషంగా ఉన్న మా ఇద్దరి మధ్య నువ్వు జొరబడితే ఇంతకంటే కఠినంగా ఉంటాను. భైరవి ఇప్పుడు నిజంగానే సంతోషంగా ఉందా? మూర్ఖుడా, ఇంటికొచ్చి నీ కళ్ళతోనే నువ్వు చూడు, అప్పుడు అర్థమవుతుంది. కానీ నువ్వు ఆవిడ కంట పడకుండా చూసుకుంటాను. ఏమిటిది కొత్తగా? నా పాటకు నువ్విస్తున్న బహుమతా? కాదు, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజే మీ పుట్టినరోజు, రైట్? నా పుట్టినరోజు నీకెలా తెలుసా? ఏ, అదేమన్నా పెద్ద రహస్యమా? ఇద్దరికి తప్ప ఇంకెవరికీ తెలియదు. నన్ను కన్న నా తల్లికి తెలుసు, ఆవిడి లోకంలో లేదు. నన్ను తల్లిని చేసి వెళ్ళిన అతనికి తెలుసు, అతను ఇప్పుడిక్కడ లేడు. నా జన్మకు కారణం ఏమిటో నాకు తెలీదు, అందుకే నేనది పట్టించుకోను. అదంతా గతం. నేనొచ్చిన తర్వాత మీ జీవితంలో మార్పు వచ్చిందా లేదా గట్టిగా చెప్పండి. అవును, మార్పు వచ్చింది. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు, అవునా? అవును. గట్టిగా చెప్పండి. అవును, నేను సంతోషంగానే ఉన్నాను. ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతే ఏమిటి అర్థం? విన్నాను, చూశాను, అర్థం చేసుకున్నాను. నీకు నా అభినందనలు. నీ భార్యకి బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఒకే ఒక రిక్వెస్ట్. క్షమించమని అడగడానికి నేను వచ్చినట్టు తనతో ఎప్పుడైనా ఒకసారి చెప్పు. అది నేను చనిపోయిన తర్వాత. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు? ఎక్కడెక్కడ నేను భైరవితో సంతోషంగా గడిపాను ఆ ప్రదేశాల్లో ఉంటున్నాను. బీచ్ ఒడ్డున,
గడ్డి తుప్పల మీద, పార్కు బెంచ్ల మీద. నువ్వు యు ఆర్ ఎ జెంటిల్‌మ్యాన్. మీకిది చాలా బాగుంది. 10 ఏళ్ళు తగ్గినట్టుగా ఉంది. ఓ, బంగారు ఫ్రేమ్ కళ్ళజోడు పెట్టగానే కుర్రాన్నయ్యానా?